ప్రైజ్ ది లార్డ్. అర్హత లేని స్థితి మనిషిని నిరాశపరుస్తుండొచ్చు. అందుకే లోకులు అంటారు, పేదవాని కోరిక వాని గొప్పవాని చెయ్యదని. అయితే మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తం సాధ్యం. కనుక ఈరోజు మనము 107వ కీర్తనలో దేవుడు చెప్తున్నాడు, ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగా ఉన్న ప్రాణమును ఆయన మేలులతో నింపుతున్నాడు. దేవుడికి సాధ్యం అనే దగ్గర తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరిక తీర్చడానికి దేవునికి శక్తి కలిగి ఉన్నాడు. ఆయన జ్యోతిర్మయుడిగా ఉంటున్నాడు. నిరాశను కలిగి ఎప్పుడు మనం ఆశను వదులుకుంటామో అప్పుడే మనము అసలైన ఓటమిని కలిగిన వారంగా జీవిస్తాం. మన ఆత్మవిశ్వాసము, మనము నిరాశ కలిగి ఉండడము ఓటమికి అంగీకారం కనుక ఆశను వదులుకోకుండా మనము ఆశావాదులుగా ఉండాలి అంటే మన నిరీక్షణ దేవుని యందు హెచ్చించి ఆయన యందు ఆశగొని మనం ప్రార్థించు వారంగా ఉండాలి. అందుకే యెహోవా కొరకు ఎదురు చూడడము, రెక్కలు బలము చెంది పైకి ఎగురుతారని దేవుడు మనల్ని బలపరుస్తున్నప్పుడు మరి ఎదురు చూపులో మన నిరీక్షణ హెచ్చించి ప్రార్థిస్తే కోరిక నెరవేరుస్తాడు.